నార్మల్, బైనామియల్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్ ఏ విధంగా వాటికి గ్రాఫ్స్ అనేటువంటిది ఉంటాయి. వాటి XY గ్రాఫ్స్ అనేటువంటిది చూద్దాం. అలాగే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి డిఫరెంట్ టెస్ట్స్ ఏమున్నాయి, అంటే వీటిని బేస్ చేసుకొని ఏ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అనేటువంటిది ఉంటాయి, డేటా అనేటువంటిది నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఏ టెస్ట్లు యూజ్ చేయాలి, డేటా అనేటువంటిది ఒకవేళ బైనామియల్ డేటా అయితే అప్పుడు అది నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయిన డేటా అయితే అప్పుడు ఎలా ఉండాలి, ఒకవేళ డేటా అనేటువంటిది అది స్టిల్ ఇక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటూ అది కూడా ఒక బైనామియల్ డేటా అయితే ఏ విధంగా ఏ రకమైన టెస్ట్లు అనేటువంటిది అనాలిసిస్కి యూజ్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో బేసిక్గా తెలుసుకుంటాం. అయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఏమవుతుందంటే డేటా అనేటువంటిది కంటిన్యూస్ డేటా అనేటువంటిది ఉంటుంది. ఈ కంటిన్యూస్ డేటా అనేటువంటిది మనం చూసినట్టయితే ఈ డేటా అనేటువంటిది ఈ XY గ్రాఫ్లో ప్లాట్ చేసినప్పుడు సో మీన్ వాల్యూ అనేటువంటిది పీక్ అనేటువంటిది ఉంటుంది. అండ్ మీన్ వాల్యూకి రెండు వైపులా డేటా అనేటువంటిది సిమెట్రికల్గా మనము ఉండడాన్ని గమనించడం జరుగుతుంది. సో ఏ డేటా అయితే కంటిన్యూస్ వేరియబుల్స్తో ఉండి శాంపుల్ సైజ్ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. శాంపుల్ సైజ్ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. అలాగే ఈ డిస్ట్రిబ్యూషన్లో మనం చూసినట్టయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనం దాన్ని ప్లాట్ చేసినప్పుడు వాటి యొక్క విలువలు అనేటువంటిది డేటా పాయింట్స్ అనేటువంటిది డేటా పాయింట్స్ని ప్లాట్ చేసినట్టయితే ఈ XY గ్రాఫ్లో మనకు ఒక బెల్ షేప్డ్ స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. సో సెంట్రల్లో ఆ యొక్క పీక్ అనేటువంటిది ఉంటుంది. సో అది ఆ డేటా యొక్క మీన్ వాల్యూని లేదా మీడియన్ని లేదా మోడ్ వాల్యూ అనేటువంటిది తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్టయితే బైనామియల్ డేటా. ఈ బైనామియల్ డేటా అనేటువంటిది ఏంటి, ఈ బైనామియల్ డేటా అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది. బైనామియల్ డేటా అనేటువంటిది డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే ఇందులో ఈ డేటా అనేటువంటిది SR/No అనేటువంటి విధంగా ఉంటుంది. సక్సెస్ ఫెయిల్యూర్ అనే విధంగా ఆ యొక్క డేటా అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ చూస్తే క్యాన్సర్ అనేటువంటిది ఉన్న వ్యక్తులు 20 మంది, లేని వ్యక్తులు 10 మంది, ఈ రకమైన డేటా. లేకుంటే స్మోక్ చేసేవాళ్ళు 50 మెంబర్స్, నాన్ స్మోకర్స్ 10 మెంబర్స్, లేకుంటే ఒక హెడ్ ఒక కాయిన్కి సంబంధించి చూస్తే 50 హెడ్స్, 40 టైల్స్. సో ఇలాంటి యొక్క డేటా అనేటువంటిది ఉన్నప్పుడు దీన్నే కేటగారికల్ డేటా అని కూడా అంటాము, లేదా వీ కెన్ సే దీన్ని ఏమంటామంటే ఇక డిస్క్రీట్ డేటా అంటాము. వీటిలో కౌంట్స్లో ఉంటుంది. వీటిలో ఇక డేటా అనేది కంటిన్యూస్గా ఉండదు. అంటే వెయిట్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనం హైట్స్ కావచ్చు చూస్తే వెయిట్ అనేది 53.5, 53.7, సో హైట్ చూస్తే 155.5 సెంటీమీటర్స్. సో అవన్నీ కూడా కంటిన్యూస్ డేటాలు. సో ఈ బైనామియల్ డేటాలో ఏ విధంగా ఉంటాయంటే ఇవన్నీ కూడా ఇవి మనం చూసినట్టయితే వీటిలో వాల్యూస్ అనేటువంటిది కౌంట్స్లో ఉంటాయి. అంటే లైక్ 20, 30, 40, 55, 66, సో ఇలాగ ఉంటాయి. డేటా కంటిన్యూస్గా ఉండదు. అయితే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి డేటా ఉన్నప్పుడు, ఇలాంటి డేటా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ప్రాబబిలిటీ టెస్ట్లు అనేటువంటిది యూజ్ చేస్తాం అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో చూసినట్టయితే ఇక బైనామియల్ డేటాలు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్ సైజ్ అనేటువంటిది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ కూడా డేటా అనేటువంటిది ఒక బెల్ షేప్డ్ కర్వ్లో వచ్చి సో సిమెట్రికల్గా డేటా అనేటువంటిది మనం గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ అనేటువంటిది తీసుకొని 10 టైమ్స్ స్ప్లిట్ చేసినట్టయితే ఒక హెడ్, 9 టైల్స్, 8 హెడ్స్, 2 టైల్స్. సో ఈ విధంగా మనము డ్రా చేసినప్పుడు 5 హెడ్స్ 5 టైల్స్ అన్నప్పుడు తర్వాత మళ్ళీ 6, 4, అలాగే 7, 3, అలాగే చూస్తే 8, 2, అలాగే 9, 1. సో ఈ విధంగా డేటా అనేటువంటి చూసినట్టయితే ఒక సిమెట్రికల్గానే వస్తుంది. అయితే ఇక సిమెట్రికల్గా రావాలంటే నెంబర్ ఆఫ్ ఇక శాంపుల్స్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి బైనామియల్ డేటాలో. అండ్ పాయిజన్ డేటాలో ఏమవుతుందంటే ఇక్కడ డేటా అనేటువంటిది ఇక్కడ కూడా కౌంట్స్లోనే ఉంటుంది, ఇక్కడ కూడా డిస్క్రీట్లోనే ఉంటుంది. అంటే 2, 3, 5, 6, 7 ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ డేటా అనేటువంటి చూస్తే స్క్యూనెస్ ఉంటుంది. అంటే ఒకవైపుకు వంగి ఉండడం డేటా అనేటువంటిది గమనించవచ్చు. ఇక్కడ సిమెట్రికల్గా డేటా ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే డేటా అనేటువంటిది ఒక ప్రదేశంలో జరిగేటువంటి యొక్క యాక్సిడెంట్స్ సంఖ్య. సో ఒక ప్రదేశంలో జరిగేటువంటి యాక్సిడెంట్స్ సంఖ్య అనేటువంటి చూస్తే
తక్కువ యాక్సిడెంట్లు అనేటువంటిది ఎక్కువ ఉంటాయి కానీ ఎక్కువ యాక్సిడెంట్లు అనేటువంటివి తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీరో యాక్సిడెంట్స్ అనేటువంటిది చూసినట్టయితే జీరో యాక్సిడెంట్స్ అనేటువంటిది తక్కువ సంఖ్యలో జరగచ్చు. 1 అనేటువంటిది 0 కంటే ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంది. 2 అనేటువంటిది 1 కంటే ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంది. 3 అనేటువంటిది 2 కంటే ఎక్కువ జరగడానికి ఉంది. 3 అనేటువంటిది 2 కంటే ఎక్కువ, 4 అనేది 3 కంటే ఎక్కువ, ఇలా జరుగుతుంది. కానీ 5కి వచ్చాలకే మళ్ళీ యాక్సిడెంట్స్ యొక్క రేట్ అనేటువంటిది తగ్గచ్చు. మళ్ళీ 6కి వచ్చాలకి తగ్గిపోతుంది, 7కి తగ్గుతుంది, 8కి తగ్గుతుంది, 9కి తగ్గుతుంది. సో ఈ విధంగా గమనించినట్టయితే మనము వీటిలో ఒక డేటా అనేటువంటిది ఒకవైపు ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకోవైపుకి వెళ్ళే కొద్ది ఆ డేటా యొక్క ఇది అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది డేటాకి సంబంధించి. సో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఉన్న డేటాను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ డేటా అని చెప్పడం జరుగుతుంది. ఇందులో కూడా కౌంట్సే ఉంటాయి. అయితే ఇక్కడ మీన్ వాల్యూస్ అనేటువంటి చూసినట్టయితే కొన్ని మీన్ వాల్యూస్ అనేటువంటిది అంటే వాటి యొక్క సగటు అనేటువంటిది తక్కువ సంఖ్యలో ఎక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్కువ సంఖ్యలో తక్కువగానే ఉండొచ్చు. కానీ వీటిలో ఇక సిమెట్రికల్గా అనేటువంటిది ఇక్కడ డేటా అనేటువంటిది అరేంజ్ అయి ఉండదు. ఇది తెలుసుకోవాలి మనం. అయితే ఈ యొక్క నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్టయితే పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ టెస్ట్లు అని చెప్పి 2 రకాలుగా ఉంటుంది మళ్ళీ. అయితే ఇంతవరకు చూసినటువంటి ఇక నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో చూసినట్టయితే ఇక గ్రాఫ్ అనేటువంటిది మీరు బెల్ షేప్ కర్వ్ అనేటువంటిది ఇక్కడ గమనించారు. అయితే ఈ బెల్ షేప్ కర్వ్ అనేటువంటిది ఎప్పుడు అలాగే ఉంటుందా అంటే ఎస్, శాంపుల్ సైజ్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు బెల్ షేప్ అయితే వస్తుంది. అయితే ఆ శాంపుల్ సైజ్ అనేటువంటిది తక్కువ ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఈవెన్ ఇక నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇక బెల్ షేప్ అనేటువంటి మీరు చూసినట్టయితే లెఫ్ట్ వైపుకో లేకుంటే రైట్ సైడ్ వైపుకో వంగడం, స్క్యూనెస్ అనేటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ టెస్ట్లు ఏంటి, అలాగే ఇక బైనామిల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఏం టెస్ట్లు యూజ్ చేస్తాం, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఏం టెస్ట్లు యూజ్ చేస్తాం, నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఏం టెస్ట్లు యూజ్ చేస్తాం అనేటువంటిది. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనము ఫస్ట్ ఇమీడియట్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ డేటా అనేటువంటిది కంటిన్యూస్ డేటా అనేటువంటిది ఉంటుంది. ఈ కంటిన్యూస్ డేటా అనేటువంటిది సమ్టైమ్స్ సిమెట్రికల్గా అనేటువంటిది ఉంటుంది, సమ్టైమ్స్ అనేటువంటిది అసిమెట్రికల్గా స్క్యూనెస్ కూడా ఉంటుంది. అయితే స్క్యూనెస్ ఉన్నప్పటికీ ఆ డేటాలు ఏమంటే కంటిన్యూస్ ఇక్కడ డేటా పాయింట్స్ అనేటువంటిది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి పారామెట్రిక్ టెస్ట్లు. సో పారామెట్రిక్ టెస్ట్లు అన్నీ కూడా వాటి యొక్క డేటా పాయింట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే వీటిలో డేటా సైజ్ అనేటువంటి పెద్దగా ఉన్నప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వాటిని ఆ డేటా పాయింట్స్ అనేటువంటిది మనం గ్రాఫ్ చేసినప్పుడు బెల్ షేప్ అనేటువంటిది వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది పారామెట్రిక్ టెస్ట్లు. సో ఈ పారామెట్రిక్ టెస్ట్లో 1 శాంపుల్ టీ టెస్ట్ అనేటువంటి ఒక ప్రాబబిలిటీ టెస్ట్ ఉంది. ఈ 1 శాంపుల్ టీ టెస్ట్ అంటే ఏంటంటే మన దగ్గర ఒకే శాంపుల్కి సంబంధించినటువంటి మీన్ వాల్యూ ఉంటుంది. మరి దీన్ని దేంతో కంపేర్ చేస్తామంటే దీన్ని పాపులేషన్ మీన్తో కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పేషెంట్స్కి సంబంధించినటువంటి ఒక బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన మీన్ వాల్యూస్ ఉంటే ఆ బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన మీన్ వాల్యూస్ అనేటువంటిది పాపులేషన్ అంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి ఒక యావరేజ్ తోటి, నేషనల్ యావరేజ్ తోటి, మీన్ తోటి కంపేర్ చేయడం అనేటువంటిది. సో అది 1 శాంపుల్ టీ టెస్ట్. అలాగే ఇండిపెండెంట్ టీ టెస్ట్ అంటే ఒకే గ్రూప్ నుంచి ఉన్నటువంటి 2 మీన్ వాల్యూస్, ఒకే గ్రూప్ నుంచి ఉన్న 2 మీన్ వాల్యూస్ అంటే ఒక ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వకముందు ఒక గ్రూప్ పీపుల్లో వాళ్ళలో వచ్చినటువంటి ఒక అవుట్కమ్ అండ్ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఇవ్వకముందు ఏ విధంగా ఉంది మీన్ అనేటువంటిది బ్లడ్ ప్రెషర్, తర్వాత ఒక డ్రగ్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఆ యొక్క మీన్ అనేటువంటిది వాల్యూ ఏ విధంగా ఉంది అనేటువంటిది చెక్ చేసినట్టయితే అది ఇండిపెండెంట్ టీ టెస్ట్ అవుతుంది. అదే పెయిడ్ టీ టెస్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటాయి. అయితే ఈ 2 గ్రూప్స్లో కూడా 2 వేరు గ్రూపులు ఉంటాయి. ఒకే గ్రూప్ పైన అనేటువంటిది మనము ప్రయోగం అనేటువంటిది చేస్తాము, ఇంకొక గ్రూప్ పైన ఎటువంటి ప్రయోగం చేయము, అంటే కంట్రోల్, టెస్ట్ అనేటువంటి కండిషన్స్ అనేటువంటిది ఉంటాయి. సో అలాంటప్పుడు పెయిడ్ టీ టెస్ట్ అనేటువంటిది వాడతాం. అలాగే అనోవా అనేటువంటిది అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అనేటువంటిది, మోర్ దెన్ 2 గ్రూప్స్ అనేటువంటిది. ఇప్పుడు వరకు 1 గ్రూప్ చెప్పాము, 2 గ్రూప్స్ చెప్పాము. అయితే 2 గ్రూప్స్ కంటే ఎక్కువ మీన్స్ కంపేర్ చేసినప్పుడు అనోవా అనేటువంటిది వాడడం జరుగుతుంది. అలాగే కొరిలేషన్ అంటే 2 వేరియబుల్స్ అనేటప్పుడు ఉన్నప్పుడు, 2 వేరియబుల్స్కి సంబంధించిన కంటిన్యూస్ డేటా ఉన్నప్పుడు వాటి మధ్య కొరిలేషన్ అనేటువంటిది టెస్ట్ చేయడానికి అక్కడ పియర్సన్ కొరిలేషన్ అనేటువంటిది కంటిన్యూస్ డేటాకి అయితే వాడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రిగ్రెషన్ కూడా, అంటే ఒక వేరియబుల్ని బేస్ చేసుకుని ఇంకొక వేరియబుల్ని ప్రిడిక్ట్ చేయాలంటే అక్కడ లీనియర్ రిగ్రెషన్ అనేటువంటిది వాడుకోవడం జరుగుతుంది కంటిన్యూస్ డేటా ఉన్నటువంటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఆ యొక్క డేటాకి.
అలాగే మనం చూసినట్టయితే కంటిన్యూస్ డేటా ఉన్నప్పటికీ స్క్యూనెస్ అనేటువంటిది ఉంటుందని చెప్పాము. ఎప్పుడైతే శాంపుల్ సైజ్ అనేటువంటిది తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటిది ఇది గమనిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అనేటువంటిది చూసినట్టయితే కొందరిలో ఇన్కమ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, మరి కొందరిలో చూసినట్టయితే ఇన్కమ్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇన్కమ్ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు తక్కువ మంది ఉంటారు, ఇన్కమ్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటప్పుడు డేటా అనేటువంటిది స్క్యూనెస్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో నాన్ పారామెట్రిక్ టెస్ట్లు అనేటువంటిది యూజ్ చేస్తారు. ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్లు అనేటువంటిది ఇవి మీన్ బేస్ చేసుకొని కంపేర్ చేయవు, ఇవి ర్యాంక్ని బేస్ చేసుకొని అదర్ యొక్క పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇవి కంపేర్ చేయడం జరుగుతుంది. సో వీటిలో కూడా కొన్ని టెస్ట్లు అనేటువంటిది ఉన్నాయి మనం చూసినట్టయితే. సో ఈ టెస్ట్లు అనేటువంటిది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండబ్ల్యూ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే మనం చూసినట్టయితే ఇక నెక్స్ట్ చూస్తే కేడబ్ల్యూ టెస్ట్ అనేటువంటిది, అలాగే ఫిషర్మ్యాన్ టెస్ట్ అనేటువంటిది ఉంది. సో వీటితో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే కొరిలేషన్కి సంబంధించి, సో కొరిలేషన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో కొరిలేషన్లో స్పీమాన్ ర్యాంక్ కొరిలేషన్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది. సో స్పీమాన్ ర్యాంక్ కోరిలేషన్ ద్వారా ఇలాంటి సో పియర్సన్ కోరిలేషన్ అనేటువంటిది సిమెట్రికల్ డేటా ఉన్నప్పుడు, అదే అసిమెట్రికల్గా ఉన్నప్పుడు కంటిన్యూస్ డేటా అనేటువంటిది స్పీమాన్ ర్యాంక్ కోరిలేషన్ అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ చెప్పాము. ఇక్కడ అవుట్కమ్స్ అనేటువంటిది 2 అవుట్కమ్స్ ఉంటాయి, డిసీజ్ ఉండడము లేకపోవడము, స్మోక్ చేయడము, నాన్ స్మోకర్స్. సో ఇలాంటి డేటా ఉన్నప్పుడు మేలు ఫిమేలు, సో ఇలాంటి డేటా ఉంటుంది, కేటగారికల్ డేటా ఉంటుంది. అలాగే కేటగారికల్ డేటాతో పాటు ఇక్కడ కౌంట్స్లో డేటా అనేటువంటిది ఉంటుంది 20, 30, 50. సో ఇలాంటి డేటా ఉన్నప్పుడు వీటిలో ఇక ప్రాబబిలిటీ అనేటువంటిది ఎస్టిమేట్ చేయడానికి వాడేటువంటి టెస్ట్లు ఏంటంటే కై-స్క్వేర్ టెస్ట్ అనేటువంటిది యూజ్ చేస్తారు. ఈ కై-స్క్వేర్ టెస్ట్స్ యూజ్ చేసినప్పుడు 2 గ్రూప్స్ మధ్య ఉన్నటువంటి ఒక అసోసియేషన్ అనేటువంటిది ఎస్టిమేట్ చేయడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, అలాగే స్మోకర్స్ ఉన్నారు, నాన్ స్మోకర్స్ ఉన్నారు. సో ఇక్కడ జెండర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఒక స్మోకింగ్ పైన కి రిలేషన్ ఉందా, లేకుంటే జెండర్స్ ఉంటారు, క్యాన్సర్ రేట్స్ ఉంటాయి. సో జెండర్కి క్యాన్సర్కి ఏమన్నా రిలేషన్ ఉందా? సో ఇలాగా మనం చూసినట్టు ఇలాంటి అసోసియేషన్ అనే ఉంటుంది, కేటగిరీస్ మధ్య అసోసియేషన్ అనేటువంటిది టెస్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రిగ్రెషన్ అనేటువంటి చూస్తే ప్రిడిక్షన్ కోసం అనేటువంటి చూస్తే రిగ్రెషన్ అనేటువంటిది ప్రిడిక్షన్ కోసం అనేటువంటిది కానీ ఇక్కడ మనం చూసినట్టయితే లాజిస్టిక్ రిగ్రెషన్ అనేటువంటిది ఇక బైనామియల్ డేటా పైన యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అవుట్పుట్స్ కూడా ఏంటంటే ఎస్ అండ్ నో అనేటువంటి విధంగా ఇక లాజిస్టిక్ రిగ్రెషన్లో రావడం జరుగుతుంది. సో మెషిన్ లెర్నింగ్లో కూడా మనం ఒక డేటా అనేటువంటిది క్లాసిఫికేషన్ అనేటువంటిది చేసేటప్పుడు క్లాసిఫికేషన్ తర్వాత అది ఎస్ నో అనేటువంటి యొక్క అవుట్కమ్స్ ఇవ్వడానికి ఇక లాజిస్టిక్ రిగ్రెషన్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. అలాగే ఫిషర్స్ ఎగ్జాక్ట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. కై-స్క్వేర్ అనేటువంటిది శాంపుల్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు వాడతారు, అదే ఫిషర్స్ ఎగ్జాక్ట్ టెస్ట్ అనేటువంటిది శాంపుల్ సైజ్ అనేటువంటిది తక్కువ ఉన్నప్పుడు వాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ కుషాల్ వాల్స్ టెస్ట్ అనేటువంటిది మనం కంటిన్యూస్ నాన్ నార్మల్ డేటాకి సంబంధించి చెప్పాము. అక్కడ మనం ఫిషర్స్ టెస్ట్ కదా, అక్కడ ఫ్రైడ్మాన్ టెస్ట్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది, నాన్ పారామెట్రిక్ టెస్ట్. సో మేజర్గా వీటిలో వీటిని యూ టెస్ట్ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కుషాల్ వాలిస్ టెస్ట్. సో ఇలాంటి ఇక నాన్ పారామెట్రిక్ టెస్ట్లు అనేటువంటిది ఎక్కువగా వాడడం జరుగుతుంటుంది. నెక్స్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా డిస్క్రీట్ డేటానే ఉంటుంది, కౌంట్స్లోనే ఉంటుంది, లైక్ 0, 1, 2, 3 అనేటువంటిది ఉంటుంది. సో ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈవెంట్ అనేటువంటిది జరగడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అనేటువంటిది గెస్ చేయడానికి దీన్ని వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మ్యుటేషన్స్, ఒక సెల్లో ఎన్ని మ్యుటేషన్స్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది, లేకుంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఒక పర్టికులర్ బేస్ పొజిషన్లో ఇన్ని మ్యుటేషన్స్ అనేటువంటిది, ఇన్ని అవుట్కమ్స్ అనేటువంటిది ఉండడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అనేటువంటిది గెస్ చేయడానికి ఇది బేసిక్గా ఇక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఇది ప్రాబిలిటీ అనేటువంటిది మెజర్ చేస్తారు. సో దీనికి
సంబంధించి ఎస్టిమేట్ చేయడానికి ఇక పాయిజన్ రిగ్రెషన్ అనేటువంటిది ఉంది. లైక్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ ఏ విధంగా ఉన్నాయో ఎస్టిమేషన్కి, అలాగే పాయిజన్ డేటాకి సంబంధించి అంటే ఒక ఫిక్స్డ్ టైంలో ఫిక్స్డ్ ప్లేస్లో జరిగేటువంటి ఈవెంట్స్ని మెజర్ చేయడానికి సో పాయిజన్ రిగ్రెషన్ అనేటువంటి మోడల్ ఉంది. ఆ పాయిజన్ రిగ్రెషన్ మోడల్ అనేటువంటిది అది ప్రిడిక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే రేట్ రేషియో టెస్ట్లు అనేటువంటిది ఉంటాయి. రేట్ రేషియో టెస్ట్లు ఏంటంటే ఒక పాపులేషన్లో నుంచి ఇంకొక పాపులేషన్కి సంబంధించి కానీ, లేదంటే మనం చూసినట్టయితే ఒక క్యాన్సర్ అనేటువంటిది చూస్తే స్మోకర్స్ ఉంటారు, నాన్ స్మోకర్స్ ఉంటారు. సో స్మోకర్స్లో క్యాన్సర్ రావడానికి ఉన్న రేటు, నాన్ స్మోకర్స్లో క్యాన్సర్ రావడానికి ఉన్నటువంటి ఒక రేట్ అనేటువంటిది, అంటే టూ డిఫరెంట్ గ్రూప్స్ మధ్య ఒక రేషియోస్ అనేటువంటిది కంపేర్ చేయడానికి, రేట్ రేషియోస్ అనేటువంటిది కంపేర్ చేయడానికి కూడా ఇక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మోడల్స్ అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి బేసిక్గా మనము డేటాను బేస్ చేసుకొని ఏ టెస్ట్ అనేటువంటిది యూజ్ చేయాలనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఇనిషియల్గా డేటా అనేది కంటిన్యూస్ డేటానా లేదా నాన్ కంటిన్యూస్ డిస్క్రీట్ డేటానా అనేటువంటిది చూడాలి. సపోజ్ కంటిన్యూస్ డేటా అయినప్పుడు అది నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా స్క్యూనెస్ ఉందా అనేటువంటిది కూడా చూడాలి. తర్వాత బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన డేటా అనేటువంటిది ఒకవేళ అది కంటిన్యూస్ డేటా కాదు, అదొక డిస్క్రీట్ డేటా, కౌంట్స్ డేటా అయినప్పుడు అక్కడ సక్సెస్ అనేది ఎస్ఆర్ నో అనేటువంటి కండిషన్ ఉందా లేదనేది చూడాలి. అలాగే ఎస్ఆర్ నో కండిషన్ ఉంటే డెఫినెట్గా ట్రయల్స్ ఎక్కువ ఉంటే అది మన నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ఒక టెస్ట్లు యూజ్ చేయాలి. ఒకవేళ కౌంట్స్ డేటాగా ఉండి అది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి అంటే ఒకవైపు ఎక్కువగా స్క్యూనెస్ ఉండే విధంగా డేటా అనేటువంటిది ఉంటే సో ఆ సందర్భంలో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి యొక్క టెస్ట్లు అనేటువంటిది ప్రాబబిలిటీ గెస్ చేయడానికి మనము వాడాలన్నమాట. సో టీ టెస్ట్ అనేటువంటిది ప్రాబబిలిటీ టెస్ట్ అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. టీ టెస్ట్ అనేటువంటిది ప్రాబబిలిటీ టెస్టే. మనం రెండు మీన్లను కంపేర్ చేస్తున్నాం. రెండు మీన్స్ అనేటువంటిది కంపారిజన్ చేస్తున్నప్పుడు రెండు మీన్స్ మధ్య ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ అనేటువంటిది నిజంగా ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఎంత ప్రాబబిలిటీ ఉంది, అది బై ఛాన్స్ అనేటువంటిది రావడానికి అనేటువంటిది మనము మెజర్ చేస్తున్నాం. బై ఛాన్స్ రావడానికి ప్రాబబిలిటీ అనేటువంటిది తక్కువ ఉంది అంటే దాంట్లో ఎఫెక్ట్ ద్వారా ఆ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది కనిపిస్తుందని చెప్పి మనము అక్కడ పాజిబిలిటీ అనేటువంటిది, ప్రాబబిలిటీ అనేటువంటిది మనము అక్కడ టెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టీ టెస్ట్ కూడా ప్రాబబిలిటీ టెస్ట్ అనేటువంటిది మనము గమనించాలి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.